హాయ్ అండి. మన వంటింటి రుచిలో స్వాగతం. మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి అటుకులతోన స్నాక్స్ రెసిపీ అండి. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చాలా ఈజీగా, టేస్టీగా స్నాక్స్ చేసుకోవచ్చండి. చేసుకోవడం కూడా చాలా సులభం అండి. ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్లో చెప్పండి. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా మనం చేసి పెట్టామంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇంట్లో అందరికి కూడా బాగా నచ్చుతుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు అటుకులు వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు దీన్ని 2 సార్లు వాష్ చేసుకుందాము. దీన్ని మొత్తం కడుక్కున్నాం కదా, ఇప్పుడు మొత్తం ఇలా అని పెట్టుకుందాము. ఇలా అని కాసేపు పెట్టుకుంటే మెత్తగా అయిపోతాయండి అటుకులు. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఇవి కొద్దిగా వేగాలండి. ఇవి కొద్దిగా వేగాయి కదా, స్టవ్ చిన్న పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి మనము 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. 1 కప్పు అటుకులకు 1/2 కప్పు శనగపిండి వేసుకొని కలుపుకున్నాము. ఒక 2 నిమిషాలు ఇట్లా వేపుకోవాలండి. స్టవ్ని చిన్న పెట్టుకొని వేపుకోండి. వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారాక మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఇదిగోండి, ఇది చల్లారిపోయిందండి. ఇదండి చల్లారింది. ఇప్పుడు మనము తడిపి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, దీంట్లోకి వేసేసుకున్నాము మొత్తము. మనం ఇంతవరకు ఉప్పు అయితే కదండి దీంట్లో. ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ నిమ్మరసం. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర అండి సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకున్నామండి. వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదండి. మనం నానబెట్టుకున్న అటుకులతోనే సరిపోతుందండి, వాటర్ ఏం పట్టదు. మొత్తం ఇలా కలుపుకోవాలి. నేను తీసుకున్న అటుకులకు పిండికి సరిపోయిందండి, ఎక్స్ట్రా వాటర్ ఏం పట్టలేదు. మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసేసుకున్నాము. మనం చిన్న చిన్న ఇదిగానే ఇట్లా చిన్న చిన్న ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. ఇది అండి మొత్తం ఇట్లా చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము చపాతీ పిట్ట తీసుకొని దీనికి కొద్దిగా ఆయిల్ పెట్టుకుందాము. చపాతీ కర్రలో ఆయిల్ తీసుకున్నామండి. పెట్టుకొని ఒక చిన్న ముద్దం తీసుకొని ఇప్పుడు పత్రాగా వేసుకోవాలండి. ఇదండి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు దీనికి హోల్స్ పెట్టేసుకున్నాము. ఇలా హోల్స్ పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో తీసుకోవాలి. మిగతా పిండి కూడా అలా వేసుకోవాలండి. ఇదిగోండి మొత్తం ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటి నూనెలో పెట్టుకున్నాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నది వేసేసుకున్నాము. వేగాయి కదా కొద్దిగా, ఇప్పుడు మరో వైపు తిప్పేసుకున్నాము. స్టవ్ను చిన్న పెట్టి వేపుకోండి. వేగాయి కదండి, ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసేసుకున్నాము. ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసి వేపుకున్నాము. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో స్నాక్స్ రెడీ అండి.